నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ వీడియోలో మనం సింహరాశి గురించి చెప్పుకుందాం గురుగారు. అంటే మనం సంపూర్ణ జాతకం సిరీస్ చేస్తున్నాం కదా, అందులో భాగంగా ఇప్పుడు సింహరాశి దగ్గరికి వచ్చాం గురుగారు. సో ముందు జరిగిన 4 రాశులు కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. గురుగారు వారి గుణగణాలు అనేవి ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎన్నో విషయాల్ని తెలియజేశారు. సో తప్పకుండా చూడండి. గురుగారు, సింహరాశి వారికి అంటే వారి గుణగణాలు అనేవి ఎలా ఉంటాయి, వారికి కలిసి వచ్చే ప్రొఫెషన్ ఏంటి, అట్లానే వాళ్ళకి భవిష్యత్ ఎట్లా ఉంటుంది, ఏ రంగంలో రాణించగలరు, ఇట్లా అలానే వాళ్ళ మిత్ర రాశులు ఉంటాయి కదా గురుగారు, ఈ అన్ని విషయాలు కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండానమ్మా. అసలు మొట్టమొదట ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారో చూసుకుందాం. ముఖ్యంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ సింహరాశిలోకి వస్తారు. అయితే పేరుని బట్టి చూసుకున్నారన్నారు అనుకోండి, మీ పేరులో మొట్టమొదటి అక్షరం మో, మే, టా, టీ, టు, టే, మా, మీ, ము ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశి వారిని చూసుకోవాలి. అయితే ఈ సింహరాశి వారు చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి లక్షణం వారు. అసలు మనం ఇప్పుడు ఏ రాశి గురించి చెప్పుకుంటున్నాం అనే విషయం మనం దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. మిగతా రాశులన్నీ ఒక ఎత్తు, సింహరాశి ఒక ఎత్తు. ఇప్పుడు అసలు మన ఋషులు ఎందుకు ఈ పేర్లు పెట్టారు అని ఆలోచిస్తే ఒక్కొక్కసారి అసలు ఎగ్జాక్ట్గా అలా సూట్ అయిపోతుంటాయి. ఇంకేది ఏంటంటే మృగాల్లోకి వెళ్ళి మృగరాజు సింహరాజు అన్నట్టుగా, సింహం అన్నట్టుగా నిజంగా కూడా మన రాశుల్లో మనుషుల్లో కూడా సింహరాశి వారు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు. నిజంగా చెప్పాలంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులను మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా మామూలుగా కాదు, నిజంగా అదృష్టవంతులు. అదొక యోగం. సింహరాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ రాశి ఫలాన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. చాలా అదృష్టవంతులు. సింహరాశి గురించి చెప్తున్నామంటేనే మనలో తెలియని ఎనర్జీ వస్తుంది మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే నిజంగా సింహరాశి వాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఉంటారు, మంచి భలే ఉంటారు సింహరాశి వాళ్ళు. వాళ్ళతో ట్రావెల్ చేస్తే, సింహరాశి వాళ్ళతో ట్రావెల్ చేస్తే మీరు ఎంత పిరికి వాళ్ళైనా ధైర్యవంతులుగా ధైర్యపోతారు. విపరీతమైన స్పోర్టివ్నెస్, విపరీతమైనటువంటి ధైర్యం, విపరీతమైన రిస్కులు, విపరీతమైన కోపిస్టులు, విపరీతమైనటువంటి యాంగ్జైటీ, ఇవన్నీ వేళలో ఉంటాయి. సామాన్యులు ఎక్కువ అనమాట, అతి అనమాట. ఇంకా సింహరాశి అంటేనే ఇంక మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసేయచ్చు వీళ్ళు. కానీ చాలా మంచివాళ్ళు సింహరాశి వాళ్ళు, చాలా మంచివాళ్ళు. సద్గుణాలన్నీ ఉంటాయి వీళ్ళలో, గుర్తుపెట్టుకోండి. సద్గుణాలన్నీ ఉంటాయి వీళ్ళలో, మంచి గుణాలన్నీ ఉంటాయి. కానీ వీళ్ళని భరించడం కానీ, వీళ్ళని తట్టుకోవడం కానీ కెపాసిటీ, విపరీతమైనటువంటి కెపాసిటీ, చాలా మంచి బలవంతులు, దృఢంగా ఉంటారు. ఫస్ట్ చెప్తాను చూసారా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ ఉంటారు చూసారా, వీళ్ళకి అది ఎక్కువ. బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. వీళ్ళకి తెలుసా పని చేయలేమని అని తెలిసినా కూడా చూద్దిగా నేను ఏం చేస్తాను, నువ్వు అనుకున్నావు కదా నేను చేయలేనని నేను చేసి చూపిస్తాను. వీడికి తెలుసా పని చేయలేడని. కానీ అవతల వాడిని భయపడేయగలనమాట మాటలతోటి, చేతలతోటి, హావభావాలతోటి భయపెట్టేసేటటువంటి కూడా వీళ్ళలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు బాగా స్పోర్టివ్నెస్, ఉత్సాహవంతులు, చైతన్యవంతులు, బలవంతులు, దృఢవంతులు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యవంతులు అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు బాగా ఆరోగ్యం, వీళ్ళ శరీరం గమ్ముని సిక్ అవుతుంది. చిన్నప్పుడు వీళ్ళు బాగా ఏది పడితే తినేస్తూ ఉంటారు. బయట కనపడినటువంటివన్నీ కూడా మట్టి తినేయడం అవ్వచ్చు, ఏది పడితే అది కనపడుతుంది నోట్లో పెట్టేసుకోవడం అవ్వచ్చు. అయినా సరే వీళ్ళకి పెద్ద ఇన్ఫెక్షన్స్ రావు. మిగతా వాళ్ళకి లాగా చిన్నతనంలో దృఢమైన శరీరం కలిగి ఉంటారని అర్థం. వీళ్ళకి శరీరం బాగా బలంగా, పుష్టిగా, ధైర్యంగా, స్ట్రాంగ్గా ఉంటుంది. బోన్స్ బలం ఎక్కువ వీళ్ళకి. చూడండి, అంటే గమనించండి, మీరు చిన్నపిల్లలు ఉంటే 10 సంవత్సరాల లోపు వాళ్ళు కోడితే మీకు గట్టిగా తగులుతుంది. ఎముక బలం వాళ్ళకి ఎక్కువ బాగా, అంచేత గట్టిగా తగులుతుంది వాళ్ళది. అంటే స్ట్రాంగ్ అయినటువంటి ఎముకలు కలిగి ఉంటారు వీళ్ళు. చక్కని ముఖ వర్చస్సు, తేజస్సు, అందమైనటువంటి గుణము, చక్కని పెదవులు, చక్కని చెవులు, మొహంలో ఉండేటటువంటి ఏవి ఎక్కడ ఉండాలో, ఎంత ఉండాలో అంత కరెక్ట్గా ఉంటాయి వీళ్ళకి. చక్కని నుదురు కలిగి, చక్కని తేజస్వంతులుగా వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకి చిన్నతనంలో మాత్రం వీళ్ళు ఎవ్వరూ కాయలేరు. అల్లరి, విపరీతమైన అల్లరి, అన్నీ పీకి చేస్తారు, అన్నీ పాడు చేస్తూ ఉంటారు. సింహరాశి వాడు ఒక్కడున్నాడు ఇంట్లో 10 మందితో సమానం. వీళ్ళు బొమ్మల దగ్గర నుంచి, ఇంట్లో ముఖ్యమైన వస్తువుల దగ్గర నుంచి అన్నీ తగలెట్టేయడం, పాడు చేసేయడం వీళ్ళ లక్షణం, ప్రత్యేక లక్షణం.
అందులో వీళ్ళకి విపరీతంగా బొమ్మలు కొనాలి, విపరీతంగా వస్తువులు కొనాలి. ఏదైనా ఒకటి పట్టుకుంటే అది కొనిదాకా పీకు తింటూ ఉంటారు వీళ్ళు. ఏదైనా ఒకటి కావాలంటే అది వచ్చేదాకా పీకుతుంటారు వీళ్ళు. అంచేత చిన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులకి, తాతలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి ఒక ఎసెట్ అన్నమాట వీళ్ళు. ఇంచేత వీళ్ళని చూస్తే ముద్దుగా ఉంటారు, వీళ్ళ పద్ధతి బాగా నచ్చుతుంది, వీళ్ళ తెలివితేటలు బాగా నచ్చుతాయి, వీళ్ళ మాట బాగా నచ్చుతుంది, కానీ వీళ్ళు చేసే పని నచ్చదు. అంచేత కొంతమంది చూడండి, చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే కొంతమంది వాళ్ళు మాటలతోటి అవతల వాళ్ళని ఆకట్టేసుకుంటారు, మృదుగా మాట్లాడతారు, అందంగా మాట్లాడతారు, వాళ్ళ మాటకు బానిసైపోతారు పెద్దవాళ్ళు. అంచేత వాళ్ళు కొడదామని వెళ్తారు కానీ కొట్టలేరు. కావాలంటే చూడండి, సింహరాశి పిల్లలు మీ ఇంట్లో ఉంటే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత టీచర్స్ మీకు ఈ విషయాలు చెప్తుంటారు. మీ అబ్బాయిని కొడదాం అనుకుంటే చేయి రాదండి, తిడదాం అనుకుంటే నోరు రాదండి, చాలా అల్లరి చేసేస్తున్నాడండి అంటుంటారు. ఈ లక్షణం సింహరాశి పిల్లల్లో ఉంటుందన్నమాట. వీళ్ళే కాదు, పక్కన ఉన్న పిల్లలు జరగబడతారు వీళ్ళు అల్లరి. కానీ స్కూల్స్లో, కాలేజెస్లో వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు. ఎంత తెలివిగా ఉంటారో అంత అల్లరి చేస్తారు. అన్నీ ఉంటాయి వీళ్ళని. స్కూల్స్లో కూడా, కాలేజీలో కూడా వీళ్ళని ఎవరో పట్టుకోలేరు. లెక్చరర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వీళ్ళతోటి అమ్మ బాబోయ్ ఈ పిల్లలు చాలా తేడారా బాబు అనుకుంటారు. అంచేత బాగా అల్లరి అయితే చేస్తారు. కానీ ఎంత అల్లరి చేసినా, ఎంత రఫ్గా ఉన్నా వీళ్ళు మాత్రం పెద్దలంటే విపరీతమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. టీచర్స్ అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది, లెక్చరర్స్ అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది, పెద్దలంటే విపరీతమైన గౌరవం ఉంటుంది, ఇంకా దేవుడు అంటే విపరీతమైన భక్తి ఉంటుంది. నమ్మితే ప్రాణం ఇస్తారు, స్నేహానికి విపరీతమైన ప్రాణం ఇస్తారు, ప్రేమిస్తే విపరీతంగా ప్రేమిస్తారు, ఇంకా పని చేస్తే విపరీతంగా పని చేస్తారు, చదివితే విపరీతంగా చదువుతారు, గొడ్డులా పనిచేస్తారు వీళ్ళు. అన్నీ అతిగా ఉంటాయి వీళ్ళ దగ్గర. సో వీళ్ళకి బాగా స్ట్రెంగ్త్ ఎక్కువ అనమాట. సో వీళ్ళు బాగా అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా. అయితే బాగా చదువుతారు, చక్కని తెలివితేటలు ఉంటాయి. ఒక పని చేయాలనుకోండి, తెలివితేటలతో పనిచేస్తారు వీళ్ళు. లాజిక్గా ఉంటారు, లాజిక్గా మాట్లాడతారు. వీళ్ళ దగ్గర మాట్లాడి నెగ్గడం అంత ఈజీగా. వీడు ఏం మాట్లాడిన లాజిక్లు చెప్తూ ఉంటారు. ఆ లాజిక్లు మనం తిరిగి సమాధానం చెప్పలేం. ఇప్పుడు చేదస్తాలు లేకపోతే కనుక ఏదో మామూలుగా మూఢనమ్మకాలు వీళ్ళ దగ్గర పనిచేయవు. ఒప్పించడం వీళ్ళని, ఒరే బాబు ఇలా చేయి, ఎందుకు చేయాలి, దీనికి కారణం ఏంటి అని అడుగుతుంటారు వీళ్ళు. ఆ కారణం మన సమాధానం చెప్పకపోతే ఒప్పుకోడు వీడు. నువ్వు కారణం చెప్పు చేస్తానంటాడు వీడు. అలాగేంటంటే లాజికల్ థింకింగ్ వీళ్ళ దగ్గర బాగా ఉంటుంది. ఎవడో ఏదో చెప్పాడు అలాగే చేస్తానని వీళ్ళు అనుకోరు, ఆలోచించి చేస్తారు. పెద్దవాళ్ళు ఈ పని చేయమన్నారు, లేకపోతే ఎవడో ఈ పని చేయమన్నాడు, చేయరు. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకోసం చేయాలి, ఆలోచించి చేస్తాడు వీడు. నచ్చలేదనుకోండి మొహం మీద చెప్తాడు, అబ్బాయి నువ్వు చెప్పింది కరెక్ట్ కదరా, నాకు నచ్చలేదు, నేను చేయను. అంటే మొహమాటలు లేకుండా మొహం మీద నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం వీళ్ళకు ఉంటుంది. అయితే వీళ్ళని చూసి అందరూ పొరపాటు పడతారు, వీళ్ళని చూసి మూర్ఖుడు అనుకుంటారు, లేకపోతే మాట పెట్టను అనుకుంటారు, కోపిష్టోడు అనుకుంటారు. కానీ వీళ్ళు చాలా మంచివాళ్ళు. పైకి గాంభీర్యంగా, కోపంగా, కొంచెం గర్విష్ఠుల్లా, అహంకారంగా కనపడతారు. కానీ వీళ్ళు పైకి కనిపించినంత అహంకారం వీళ్ళలో ఉండదు. పరమ సాఫ్ట్నెస్ అనమాట. వాడిని నమ్మిన వాడికి అంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు గంభీరంగా మాట్లాడతారు, గంభీరంగా ఉంటారు. ఒకవేళ వచ్చి అవతల వాడు కొంచెం వీడికి లొంగాడంటే, వీడికి కనుక సాఫ్ట్గా లొంగాడంటే, మొట్టమొదటి కొన్ని రోజులు వీడితో అనుకూలంగా ఉన్నాడంటే తర్వాత వీడి వాడికి లొంగిపోతాడు. అర్థమైందా మీకు? ఫస్ట్ గాంభీర్యంగా ఉంటాడు, ఛాన్స్ ఇవ్వడు, తాళాలు ఇవ్వడం, కాసేపు 2-3 రోజులు చూస్తాడు, టెస్ట్ చేస్తాడు. కానీ వాడు కనుక వీడికి అనుకూలంగా ఉన్నాడంటే జీవితాంతం వీడు బానిస అయిపోతాడు. వాడికి వీళ్ళు లొంగిపోతారు, బానిస అయిపోతారు అనమాట. అలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్లో మాత్రం వీళ్ళు మాత్రం ఎవరికి లొంగరు, స్ట్రాంగ్గా కనపడతారు, మూర్ఖత్వంగా కనపడతారు, మొండితనంగా కనపడతారు. కానీ మీరు కనిపించేటట్టు వాళ్ళు ఉండరు. వీళ్ళు లాజికల్గా ఆలోచిస్తారు. ఒకవేళ అవతలవాడు ఏదైనా పని చెప్పాడు అనుకోండి, పని చేయాలనుకోండి, చేయనని చెప్తారు మొహం మీద. తర్వాత ఆలోచిస్తారు, సరే నువ్వు పని చెప్పావు కదా, అప్పుడు చేయనన్నాను కదా, సరే నేను చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను అని తర్వాత చెప్తారు. స్టార్టింగ్లో మాత్రం అంత ఈజీగా దేన్ని ఒప్పుకోరు. ఒక డీల్స్ అవ్వచ్చు, ఒక వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు, ఏవైనా సరే వెంటనే ఒప్పుకోరు, ఎక్కువ ఆలోచిస్తారు, జాగ్రత్తగా ఉంటారు. రెండోది వీళ్ళకి ఏంటంటే ఒకటి కింద పని చేయడం అసలు ఇష్టం ఉండదు. ఒకవేళ చేసినా ఎక్కువ కాలం పని చేయరు, లాంగ్ టర్మ్లో ఒకరి కింద పని చేయరు. ఒక వ్యవస్థ నిర్మించిన, ఒక ఫ్యాక్టరీ ఉన్నా, ఒక ఇండస్ట్రీ ఉన్నా, ఒక కంపెనీ ఉన్నా కొంతకాలం వీళ్ళు పనిచేసి అన్ని విషయాలు గమనిస్తారు.
వీడు ఎక్కడెక్కడి నుంచి ప్రోడక్ట్ తెస్తున్నాడు, ఎలా అమ్ముతున్నాడు, ఇది మనం పెట్టుకోగలమా, మనం చేయగలమా, మనం పెడితే ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి అంచనా వేసుకుని ఏదో రోజు ఖచ్చితంగా వీడు స్టార్ట్ చేసేస్తాడు. అలాగేంటంటే సింహరాశి వాళ్ళు ఒకటి కింద పని చేయరు, చేసినా ఎక్కువ కాలం పని చేయరు, నేర్చుకోవడం పని చేస్తారా తప్ప బానిసత్వంగా పనిచేయరు. వీళ్ళకి బానిసత్వ లక్షణాలు అంటే ఇష్టం ఉండవు. అలాగే బిజినెస్ లోనే రాణిస్తారు, అద్భుతంగా రాణిస్తారు. ఏ బిజినెస్ అయినా సరే అద్భుతంగా రాణిస్తారు. వీళ్ళకి ఏంటంటే అందులో చెప్తున్నాను, వీళ్ళకి ఏంటంటే ఒకరి కింద పనిచేయడం ఇష్టం ఉండదు సరిగదా. వీళ్ళకి ఏంటంటే సొంత తెలివితేటలు ఎక్కువ. అందుకనే చూడండి, ఫ్యాక్టరీలు పెట్టిన, ఇండస్ట్రీలు పెట్టిన, సామ్రాజ్యాన్ని స్థాపించిన, లేకపోతే సినిమాలకి ప్రొడ్యూసింగ్ చేసిన, సినిమాలకి డైరెక్టరింగ్ చేసిన, ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు వీళ్ళు. ఆలోచన శక్తి బాగా ఉంటుంది, రిస్కులు బాగా చేస్తారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయగలుగుతారు వీళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టగలుగుతారు. అలాంటి వాటిలో బాగా రాణిస్తారు. లోన్లు తీసుకుని అప్పులు చేసైనా సరే, అంటే ధైర్యంతో కూడుకున్నటువంటి పనులన్నీ చేస్తారు వీళ్ళు. రిస్కులు అంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం. ఏదో సాఫ్ట్గా ఉండడం, రిస్క్ తీసుకుని పెట్టి సక్సెస్ అవుతారు, చాలా శాతం సక్సెస్ అవుతారు. అయితే ఈ విషయాలన్నీ జాతకాలు బట్టి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేటటువంటివి జాతకాలు, ఆ టైమింగ్, ఏ టైంలో మనం చేస్తున్నాం. ఒక పని వీడికి బాగా అవ్వచ్చు. ఒకడు ఉన్నాడండి మంచి చెఫ్, వాడి దగ్గర ఒకసారి తింటే మళ్ళీ తినకుండా ఉండలేరు. చూడండి, ఒక్కొక్కసారి టీ స్టాల్స్ ఉంటాయి, వాడి టీ తాగితే ఆడు మళ్ళీ అక్కడికి వచ్చి టీ తాగవలసిందే, ఎడిక్ట్ అయిపోతారు. అంటే వాడి చేతిలో మ్యాజిక్ ఉంటుంది. అలా వీళ్ళ చేతిలో కూడా కొన్ని ఉంటాయి. ఆ మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలంటే కొన్ని టైమ్స్ కావాలి వాళ్ళకి. చూడండి, ఒక్కొక్క సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ వ్యాపారాలు బ్రహ్మాండంగా క్లిక్ అవుతాయి. వాడి దగ్గర ఎంత స్కిల్ ఉన్నామండి, ఎంత వాడు గొప్పవాడు ఉన్నామండి, పనికి మంచి చోటు పెట్టాడంటే వాడు రాణించడం, లేదా సరైన టైంలో పెట్టకపోతే వాడు రాణించడం. అలాగా జాతకంలో కూడా బలాలు ఉండాలి. అంచేత జాతకంలో ఏ దశ నడుస్తోంది, యోగిస్తోంది, ఏ వ్యాపారం యోగిస్తోందో తెలుసుకుని వ్యాపారాలు పెట్టారనుకోండి, వాళ్ళు సక్సెస్ అవుతారు. అందులో సింహరాశి వాళ్ళకి సక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒకసారి మాలాంటి వాళ్ళ చేత జాతకం చూపించుకుని, మాకు ఏ ఫీల్డ్ నప్పుతుందండి, ఏ టైంలో పెట్టమంటారండి, ఇలాంటివన్నీ ఒకసారి పరిశీలన చేయించుకుని కనుక వాళ్ళు స్టార్ట్ చేశారనుకోండి, తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. రెండోది, నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు భారీ ఇండస్ట్రీస్ పెట్టగలరు, భారీ ప్రాజెక్టులు చేయగలరు, భారీగా నిర్మాణాలు చేయగలరు, ఎక్కువ మందికి పని ఇవ్వగలరు. కాబట్టి వీళ్ళు ఒక్కళ్ళు బాగుంటే 100 మంది బాగుంటారు. అలా లక్షణం వీళ్ళకి ఉంటుంది. రెండోది ఏంటంటే, వీళ్ళకి పని పిచ్చోళ్ళు అని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, పని పిచ్చోళ్ళు అంటే పని చేయకుండా ఖాళీగా వీళ్ళు ఉండలేరు అసలు. వీళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అలాగా ఖాళీగా ఉండడం, సోమరిపోతనం, బద్ధకం లక్షణాలు ఉండవు. ఒకవేళ కనుక వీళ్ళు కనుక 1 గంట రెస్ట్ తీసుకున్నారా, 1 రోజు రెస్ట్ తీసుకున్నారా, వీళ్ళకి వీళ్ళే నచ్చరు. ఛీ, ఈ రోజంతా వేస్ట్ చేస్తాం అని వీళ్ళే తిట్టుకుంటారనమాట. మనం ఇలా ఉండకూడదు అని. వీళ్ళు కనుక ఖాళీగా ఉంటే వీళ్ళు నచ్చరు. అంతలాగా వీళ్ళు పని మీద ఎడిక్ట్ అవ్వడం, ఏదో సాధించాలి, ఏదో ఖాళీగా ఉండకూడదు. 10 రూపాయలు పోగొట్టుకున్నా నష్టం లేదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాంటి లక్షణం అన్నమాట వీళ్ళది. అర్థమైంది మీకు? ఏదో చేసాం, డబ్బులు పోయి నష్టమే లేదు, ఖాళీగా ఉండకుండా ఏదో నేర్చుకున్నాం. ఎందుకు నష్టం వచ్చిందో తెలుసుకున్నాం కదా. అలా కొంతమంది అలా కాదు, కొన్ని రాశులు అన్నారనుకోండి, ఏదైనా పని చేసి పోగొట్టుకున్నారంటే ఇంకా నా వల్ల ఏం కాదు, నేను ఎందుకు పనికిరాను, నేను ఖాళీగా ఉంటాను, నేనేం చేయలేను, భయపడిపోతారు. నెక్స్ట్ స్టెప్ వేయడానికి భయపడిపోతారు. ఓ వ్యాపారంలో నష్టపోయారు అనుకోండి, ఇంకో వ్యాపారం చేయడానికి భయపడిపోతారు. అబ్బాయి నేను చేయలేను, నాకు వ్యాపారం రావట్లేదు, ఏదో ఉద్యోగం చేసుకుంటే ఆవిడ కింద పని చేస్తాను. వీళ్ళు సింహరాశి అలా కాదు, ఒక బాల్ కొట్టండి ఎంత స్పీడ్గా వెనక్కి వస్తుంది, అలాగే వీళ్ళు పడిపోయారా అంత స్పీడ్గా పైకి లేస్తారు. బౌన్స్ బ్యాక్ అవ్వడం వీళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పచ్చు. అందునే వీళ్ళకి అప్పులున్నా ధైర్యం, ఉండే తీర్చుకుందాం, అప్పులు అవే తీరుతాయి. రిస్కులు చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. అంచేత అందుకనే ఎవడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని 100 మందికి పని ఇవ్వాలంటే వాడు పెద్ద రిస్క్ చేసేటటువంటి గొప్ప ధైర్యవంతుడు అయి ఉండాలి. అర్థమైంది మీకు? ఎంతో వడ్డీకి అప్పులు తెచ్చి పెద్ద పెద్ద వ్యవస్థలో నిర్మించాలి అంటే కనుక, కొంత 100 మందిని పోషించాలంటే వాడికి ఎంత గుండె ధైర్యం ఉండాలి. అది కొంతమందికి ఉంటారు పిరికోళ్ళు, వాళ్ళకు 1,00,000 రూపాయలు అప్పున్నా సరే నిద్రట్టదు వాడికి. వీళ్ళు అలా కాదు, 100 కోట్లు అప్పున్నా సరే తీర్చగలం అనేది ధైర్యం, వాళ్ళ మీద వాళ్ళకు ఉండే నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటాయి. వీళ్ళు పోరాట ప్రతిమ బాగా ఎక్కువ. వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, లేదా ఎవడైనా కోర్టులో కేసులు వేసినా, పోలీస్ కేసులు వేసినా, వేస్తే దాన్ని ఎలా చూసుకోవాలో తెలుసు.
దాన్ని ఎక్కడ నేను సమాధానం చెప్పాలో నాకు తెలుసు అనుకుని పోరాడతారే తప్ప పిరికి వాళ్ళు ఎవరు బాబు నువ్వు ఒక్కో కేసు తీసారే బాబు నువ్వేమంటే చేస్తాను అనేవి కాళ్ళు వెళ్ళి పట్టేసుకోవడం వీళ్ళకి ఉండదు అనమాట. అలాగే పోరాట ప్రతిమ. అయితే అవే వీళ్ళలో ఉండే బ్యాడ్ లక్షణాలు గుర్తుపెట్టుకోండి. కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు ఉంటాయి. ఒక్కోసారి వర్కౌట్ అవుతాయి కానీ ఒక్కోసారి వీళ్ళ జీవితంలో కుక్క తీస్తాయి. వీళ్ళకి ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా చూసుకుందాం, గొడవలు పెట్టేసుకోవడం అనమాట. ఫాస్ట్ అయిపోతారు. ఫాస్ట్ అవసరం లేని దానికి రాజీ పడవలసిన దానికి. ఇప్పుడు ఎవడో ఉన్నాడండి ఏదో బండి మీద వచ్చి గుద్దాడు అనుకోండి, ఎరా ఎందుకు గుడ్డే బుద్ధి కానీ లేదా అదే అన్నాడు అని జాగ్రత్తగా వెళ్ళని పోవడం వేరు. దా అపే పక్కన పెట్టే పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఎందుకు దానికి, నువ్వు గుద్దావు నాకు ఎంత ఖర్చు అయింది 1000 రూపాయలు అవుతుంది 2000 అవుతుంది దా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో అంటే వేరు. బే నువ్వే తప్పు నీతో తప్పు నేను వదలు నేను దా పోలీస్ స్టేషన్లో చూసుకుందాం అంటే ప్రతి దానికి కూడా ఏదో పోలీస్ స్టేషన్లో చూసుకుందాం కోర్టులో చూసుకుందాం ఏదో చిన్న చిన్న గొడవలు కూడా రాజీ పడకుండా పెద్ద గొడవ చేసుకోవాలని ఇష్టపడతారు వీళ్ళు. తప్పదే అది అవ్వదని తెలుసు, ఆవేశం అనమాట. ప్రతి చిన్నదానికి ఆవేశం. తర్వాత మళ్ళీ రియాలిటీకి వస్తుంది ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం చిన్న గొడవ పెద్ద చేసుకున్నాం అని. అందుకనే ఆ స్పీడ్గా రెస్పాన్స్ అయిపోవడం స్పీడ్గా ఎక్కువ ఉంటుంది. అందుకనే వీళ్ళ జీవితంలో భార్యాభర్తల మధ్య అస్తబాటు తగాదాలు వస్తూ ఉంటాయి, వ్యాపారాల్లో అస్తబాటు తగాదాలు వస్తూ ఉంటాయి, పని చేసే చోట అస్తబాటు తగాదాలు వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు కలిసిపోతుంటారు. వీళ్ళకి క్షమించే గుణం బాగా ఎక్కువ. అర్థమైందా మీకు? వీళ్ళలో ఉండే గుణం ఏంటంటే ఫీల్ అయిపోతారు తెగ. ఇంక ఎవరినైనా తిట్టారా ఎవరినైనా ఏదైనా చేశారా అవతల వాడు కానీ వీడు ఎక్కువ ఫీల్ అయిపోతారు. గాంభీర్యం ఎక్కువ బాగాను. అంటే ఫస్ట్ వీడు తిట్టేయాలి, ఫస్ట్ ఆవేశంగా మాట్లాడేయాలి, మనసులో దాచుకోలేరు. కుళ్ళు కుతంత్రాలు ఉండవు వీళ్ళకి. ఓపెన్గా మాట్లాడేస్తారు. మిమ్మల్ని తిట్టాలనుకోండి ఓపెన్గా తిట్టేస్తాడు. తర్వాత వచ్చి అప్పుడు ఏదో అన్నా ఇంకేం పట్టించుకోకలే కానిచ్చి అంటారు తప్ప అయ్యో మనం తిడితే వాళ్ళు ఫీల్ అవుతారేమో, మాట ఉండిపోతుందేమో, నోరు జారకూడదు మాట జారకూడదు అది ఉండిపోతుందని ఫీలింగ్స్ వీళ్ళకి ఆవేశంలో ఉండవు. దానివల్ల వీళ్ళు చాలా మందిని దూరం చేసుకుంటారు, చాలా మందితో రిలేషన్ పాడు చేసుకుంటారు, చాలా మందితో స్నేహం పోగొట్టుకుంటారు వీళ్ళు ముఖ్యంగా. కాబట్టి ఆ గుణం కనుక వీళ్ళలో లేదా, మైత్రి గుణం వీళ్ళలో ఉందా, వీళ్ళని మించి ఎవడు పట్టుకోలేరు. అలాగే చదువులో విషయంలో చూసుకున్నా కెరీర్ విషయంలో చూసుకున్న విపరీతమైన ఫోకస్ చేస్తారు. వీళ్ళకి పట్టుదల బాగా ఎక్కువ, వీళ్ళకి పోటీతత్వం బాగా ఎక్కువ. వీళ్ళకన్నా బాగా చదివే వాళ్ళంటే ఈర్ష్య ఎక్కువ. ఎవరైనా వీళ్ళకన్నా బాగా చదివేస్తున్నారు అనుకోండి తట్టుకోలేరు వీళ్ళు. ఎలాగైనా వాళ్ళకన్నా బాగా చదవాలి, వాళ్ళకన్నా పైకి వెళ్ళిపోవాలి. అది ఉద్యోగంలో అవ్వచ్చు, కెరీర్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు, ఏ ఫీల్డ్లోనైనా సరే పాపం తట్టుకోలేరు వీళ్ళు. వీళ్ళకన్నా పైగా ఉన్న వాళ్ళు చూస్తే ఈర్ష్య ద్వేషం అసూయ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఆ తత్వం ఉండాలి ప్రతి మనిషిలోనే. పోటీ తత్వం లేకపోతే ఎవరు పైకి లారారు. కానీ ఆ తత్వం ఎలా ఉండాలంటే వాడిని తొక్కేసి నేను పైకి రావాలనుకోకూడదు, ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకడు బాగున్నాడు శభాషని పొగడగలగాలి. సూపర్ రా, నువ్వు చాలా బ్రహ్మాండంగా చేసావురా, నువ్వు చాలా బాగా నచ్చావురా, నువ్వు మంచి స్థాయికి చాలా కష్టపడ్డావురా అని వాడిని శభాషని పొగిడి వాడు ఏ కారణం చేత అంత గొప్పవాడు అయ్యాడు. వాడికన్నా నేను గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి, ఎంత కృషి చేయాలి, ఎంత ఫోకస్ చేయాలి అన్నవాడు సింహరాశి. వాడు సింహరాశి జాతకుడు. అలా ఉంటాడు సింహరాశి జాతకుడు. తప్ప వీడిని తొక్కేద్దాం, వీడిని నాశనం చేసేద్దాం, వాడిని తొక్కేసి నేను పైకి ఎదుగుదాం అనుకోడు సింహరాశి వాడు. తెలుసా మీకు? అంటే గొప్ప గుణం. ఎస్, గొప్పవాడిని చూసి వాడిని పొగుడుతాడు, ఒప్పుకుంటాడు. వాడి నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చావురా, నీ కష్టం నాకు బాగా నచ్చిందిరా అని ఇంటికి వెళ్ళి వీడు ఎంత కష్టపడ్డాడంటే మనం ఇంకా ఎంత కష్టపడాలి అనే లక్షణం చూసారా, అది పాజిటివ్గా కాంపిటేటివ్గా తీసుకుంటాడు. ఎస్, ఫస్ట్ విజయాన్ని అర్థం చేసుకుంటాడు, విజయానికి పడినటువంటి శ్రమను అర్థం చేసుకుంటాడు, దాన్ని మెచ్చుకుంటాడు. అంతే తప్ప ఇంకో రకమైన ఈర్ష్య. కొందరికి ఈర్ష్య వచ్చేస్తుంది. సక్సెస్ అయితే అప్పో వీళ్ళేంటి ఎట్లా అయిపోయారు, నాకన్నా ఎట్లా అయ్యారు అనుకుంటారు, మంచిగా అనుకుంటారు వీళ్ళు. అంతేనమ్మా, ఈర్ష్యలో చాలా రకాలు ఉంటాయి. అవును, ఈర్ష్యపడి వాళ్ళకన్నా ఎదగడం వేరు, ఈర్ష్యపడి వాడిని పాడు చేయాలనుకోవడం వేరు. అంతే కదా. వీళ్ళలో ఉండే ఈర్ష్య మంచిది, ఏంటి తప్పులేదు. ఒకరిని చూసి మనం పోటీగా ఎదగాలనుకోవడం సహజ లక్షణం, ప్రపంచ లక్షణం దేవతల్లో కూడా ఉంది. ఋషులు కూడా, ఆ విశ్వామిత్రుడు కూడా గౌతముని చూసి ఇంత పోటీ చేసి ఇంతలా తపస్సు చేసి ఇన్ని సాధించాడా, వాడికన్నా నేను ఎక్కువ తపస్సు చేసి నేను సాధించాలి అని గాయత్రి మంత్రానికి అధిపతి అయ్యాడు.
అంతే. అంటే ఆ లక్షణం ఋషుల్లో కూడా ఉంది, మనుషుల్లో ఉండకూడదని మనం అనం, దేవతల్లో కూడా ఉంటుంది, ఉండాలి, ఈర్ష్య ఉండాలి. కానీ అది ఎలా ఉండాలి? అవతల వాడిని నాశనం చేసేసి, తొక్కేసి, పాడు చేసేసి, హింసించేసి పైకి రావాలనుకోవడం చూసారా, అది కుళ్ళు మొత్తాన లక్షణం అది. కానీ సింహరాశి వాళ్ళకి అలా ఉండదు, మంచి లక్షణం. ఫస్ట్ వాడిని పొగుడుతాడు వీడు, వెళ్ళి ఫస్ట్ వాడిని పొగిడి అప్రిషియేట్ చేసి అద్భుతం రా అని, తర్వాత వీడు వాడికన్నా గొప్ప కావడానికి ఎంత కృషి చేయాలో, తట్టుకునే గుణం బాగా ఎక్కువ. నేను ఇందాక చెప్పాను కదా, తట్టుకోవడం, స్ట్రెస్ని తట్టుకోవడం ఉంటుంది చూసారా. ఒక్కొక్కసారి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి 11-12 దాకా పని చేయాలి, కష్టాన్ని అనుభవించాలి, మెంటల్ స్ట్రెస్ పడాలి, యాతర పడాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకెందుకు ఇంత నాకు అంత అవసరమే ఉంది, నాకు ఇంత డబ్బు సంపాదించిన పనే ఉంది, ఇంత స్ట్రెస్ అనుభవించాల్సిన పనే ఉంది అని అనుకుంటారు. కానీ అలా అనుకుని వదిలేరు వీళ్ళు. సో అంతా తట్టుకుని లేవగలుగుతారు వీళ్ళు. అలాంటి లక్షణం బాగా ఉంటుంది. అలాగే ఇంకా భార్య పిల్లల మధ్య రిలేషన్ విషయంలో కానీ, తల్లిదండ్రుల మధ్య రిలేషన్ విషయంలో కానీ విపరీతమైన ప్రేమ, విపరీతమైనటువంటి అభిమానం. కానీ అస్తమాటు తిడుతుంటారు వీళ్ళు. వీళ్ళకన్నా చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ పైకి తిడతారు. అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం కూడా ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. నోరు జారే గుణం బాగా ఎక్కువ వీళ్ళకి, గుర్తుపెట్టుకోండి. తిట్టడం అంటే దాని అర్థం తిట్టడం వేరు, నోరు జారే గుణం ఎక్కువ. కొంతమంది చూడండి మనసులో తిట్టుకుంటారు, పైకి జాగ్రత్తగా నడిపేస్తారు కదా. వీళ్ళు అలా కాదు, నోరు జారే గుణం ఎక్కువగా ఉండడం వల్ల సాధారణంగా వీళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. కానీ చాలా మంచివాళ్ళు, స్నేహానికి ప్రాణం ఇస్తారు. వీళ్ళ జీవితంలో వీళ్ళకి వ్యసనము లేదా, వీళ్ళంత ఆరోగ్యవంతులు లేరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి వ్యసనం ఉందా, శస్త్రచికిత్సలు ఎక్కువ జరుగుతాయి వీళ్ళకి, వాహన ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి వీళ్ళకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యసనం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళ సంతాన పరంగా ఎలా ఉంటుంది? బ్రహ్మాండం. వీళ్ళకి సంతానం, మంచి సంతాన యోగ్యత ఉంటుంది. సంతానం కీర్తి తెచ్చే సంతానం ఉంటుంది, పనికి మాల సంతానం కాదు. చెప్తున్నాం కదా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళ సంతానం కూడా అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే అమ్మా, చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేయగలుగుతారు. వీళ్ళని చూస్తే అవతల వాళ్ళు వీడికిలా ఉండాలరా, వీడికిలా బతకాలరా అనుకుంటారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళని చూసి గర్విస్తుంది. అందుకని పిల్లలు కూడా శబాష్ నా తండ్రి గురించి గొప్పగా చెప్పగలుగుతారు బయట. మా నాన్నగారు ఎంత గొప్పవారండి, మా నాన్నగారు ఎంత మంచివారండి అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్పగా చెప్పుకోగలుగుతారు, వీళ్ళ పిల్లల వీళ్ళ గురించి గొప్పగా చెప్పుకోగలుగుతారు. గర్వించే రీతిలో వీళ్ళు బతుకగలుగుతారు సమాజంలో. అందుకే కాంప్రమైజ్ అవ్వరు, సమాజంలో ఎవరితోటి కాంప్రమైజ్ అవ్వరు. పౌరుష పరాక్రమాలు వీళ్ళకి బాగా ఎక్కువ. అందునే వీళ్ళు రాజకీయాల్లో బాగా యోగిస్తారు, సినిమా టీవీ మీడియా రంగాల్లో బాగా యోగిస్తారు, మీలాంటి యాంకర్స్లో బాగా యోగిస్తారు. అన్నిటికన్నా ప్రధానంగా రచయితలను ప్లస్ మామూలుగా ఈ పేపర్లో ఈ రాస్తుంటారు, న్యూస్ రిపోర్టర్లు. ఇంకా న్యూస్ రిపోర్టర్లు అయితే ఇంకా అద్భుతం ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. కాంప్రమైజ్ అవ్వరు. నేను ఇదే రాస్తాను, నువ్వేం చేస్తావు చేసుకో. న్యూస్ రిపోర్టర్లు ఆ టైపు మెంటాలిటీ ఉంటుంది వీళ్ళలో. అంటే పోరాడే గుణం, ఛేదించే గుణం, ధైర్యం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఎంచుకునే ఫీల్డ్ కూడా చెప్తున్నాను నేను. వీళ్ళు ఆర్మీ ఫీల్డ్, పోలీస్ ఫీల్డ్, రిస్కులు చేసే ఫీల్డ్ వీళ్ళంటివి బాగా ఎంచుకుంటారు. వీళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్ వీళ్ళు బాగా ఎంచుకుంటారు. తర్వాత ఏంటంటే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అనేక రకాల రంగాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఎక్కువ రంగాలు సెలెక్ట్ అయ్యేది వీళ్ళకే. రాశుల్లోకెల్లా ఎక్కువ రంగాల్లో సెటిల్ అవ్వగలిగే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది అన్ని రంగాల్లో. వీళ్ళు కిరాణా కొట్టు స్టార్ట్ చేశారనుకోండి, సూపర్ మార్కెట్ లెవెల్కి వెళ్ళిపోతారు. బట్టల కొట్టు ప్రారంభం చేసామనుకోండి, షాపుల్ మాలింగ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంటారు. ప్రతిదీ చిన్నదో తెచ్చుకుంటారు, పెద్దదానితో పులి స్టాప్ చేస్తారు. ఆఖరికి కటింగ్ బార్బర్ షాప్ పెట్టుకునేవాడు కూడా పెద్ద సెలూన్ పెడితే పూర్తి చేస్తాడు వాడి లైఫ్ని. మొత్తానికి ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అన్నమాట. సక్సెస్ఫుల్ లైఫ్. ఇప్పటిదాకా మనం చూసిన రాసులన్నీ మీకు అందరూ చెప్తున్నాను. సింహరాశి గురించి చెప్పాలంటే చెప్పేవాడికి గట్స్ ఉండాలి, వినేవాడికి ఇది ఉండాలన్నట్టుగా. అంటే మోటివేటెడ్ రాసేది. అంటే వీళ్ళని చూసి 10 మంది నేర్చుకోగలిగే అంత మంచి లక్షణాలతో పాటుగా మంచి లక్షణాలు వీళ్ళు, ధైర్యంతో కూడుకున్నటువంటి లక్షణాలు వేరు. మంచితనం, సాఫ్ట్నెస్, సాత్వికత్వం వేరమ్మా. మంచితనంతో కూడుకున్న ధైర్యత్వం వేరు. ఫర్ ఎగ్జాంపుల్గా మోడీ గారిది వృశ్చిక రాశి అనుకోండి, కానీ మోడీ గారి తత్వం ఎలా ఉంటుంది? మెత్తవాడికి మెత్తగా ఉంటుంది, మంచివాడికి మంచిగా ఉంటుంది,
శత్రువుకి దెబ్బ అలా ఉంటుంది చూసారా, అవును. ఇంచుమించు ఆ లక్షణాలు అనమాట. ఓకే. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో, ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గాలో, ఎక్కడ ముట్టుకేలు మొట్టాలో ఈ సింహరాశి వారికి బాగా తెలుసు. అంటే లొంగరు ఫస్ట్ వీళ్ళు, ఎవ్వరికి లొంగరు, భార్యకు కూడా లొంగరు, పిల్లలకు కూడా లొంగరు, ఎవ్వరికి లొంగరు. ఓ నెలలు మాట్లాడడం మానేసిందా పెళ్ళం, అలాగే ఉంటారు వీళ్ళు. చచ్చినట్టు వాళ్ళే తిరిగి వీళ్ళతో మాట్లాడాలి. అది భార్య అవ్వచ్చు, పెళ్ళం అవ్వచ్చు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు కాలు పట్టేసుకోవడం, బతిమాలు వేయడం వీళ్ళకి ఉండదు. మొండితనంతో వెయిట్ చేస్తారు, ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. చేత వీళ్ళకి ఆ లక్షణాలు బాగా ఉంటాయన్నమాట. కానీ అన్ని రంగాలలోనూ కూడా తక్కువ సమయంలో రాణించేది వీళ్ళే, తక్కువ సమయంలో సక్సెస్ని చూసేది వీళ్ళే. కాబట్టి చాలా మంచి రాశి. కానీ వీళ్ళ గురించి పాజిటివ్లు చెప్పుకున్నాం, కొన్ని మైనస్లు చెప్పుకోవాలి వీళ్ళ గురించి. వీళ్ళలో ఉండే మైనస్లు అతిగా చెలించే తత్వం, అతిగా ఆవేశ గుణం, తొందరపాటు నిర్ణయాలు, తొందరగా ఎదుటి వ్యక్తులు నమ్మడాలు. ఆర్థికంగా ఇవి చాలా ప్రధానంగా నష్టపోతాడు వీళ్ళు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను చూసారా, ఒక కారు వీళ్ళు కొనే స్తోమత కాదు, ఎవరికో ఉంది. ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళకి ఈర్ష్యాద్వేషం, నాకు దీనికన్నా బ్రహ్మాండమైన కారు ఉండాలి, వీడికి సరైన సమాధానం చెప్పాలి. అంటే ఈ డాంబికత్వం ఎక్కువ. వాడి కెపాసిటీ కన్నా పక్కవాడు చూపించేది ఎక్కువ చూపించాలనుకుంటాడు. ఓకే, అంటే రియాక్ట్ అయిపోతారు. అదే మన కెపాసిటీ అంతా. మనం బైక్ కొనగలిగే కెపాసిటీ, మనం కారు కొని చూపించడం ఏంటి? మనం బైక్ కొని చూపించగలిగే వాళ్ళం కారు కొని చూపించాలంటే అప్పులు చేయాలి. ఆ తత్వం ఏంటంటే వీళ్ళకి ఆలస్యంగా ఆగి డబ్బులు పోగు చేసి కొనుక్కుందాం అనే తత్వం కాకుండా, డబ్బులు తర్వాత సంపాదిద్దాం, ముందర కొనేసి వాడికి చూపిద్దాం. అర్థమైందా మీకు? అలాంటి లక్షణాలు వీళ్ళలో ఉన్నాయనుకోండి, తక్కువ సమయంలో వీళ్ళు బాగా చితికిపోతారు ఆర్థికంగా, ఎప్పుడూ అప్పుల పాలైపోతూ ఉంటారు. రెండోది, వీళ్ళు జోదంలోకి వెళ్ళకూడదు. జోదంలోకి వెళ్ళారంటే వీళ్ళు అతఃపాతాలలోకి పోతారు. షేర్లు, ట్రేడింగ్లు, బెట్టింగ్లు, జోదాలు, పేకాట్లు, ఇవేవి వీళ్ళకి పనిచేయవు. ఇందాక చెప్పినట్టుగానే వ్యసనాలు ఉంటే వీళ్ళకి, ఇందాక శస్త్రచికిత్సలు అవి చెప్పాను కదా, ఎక్కువగా శస్త్రచికిత్సలు, రోగాలు తక్కువ వస్తాయి కానీ శస్త్రచికిత్సలు ఎక్కువ వస్తుంటాయి. అందులో సాధారణంగా వీళ్ళకి లేటుగానే దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయి. వీళ్ళు ఏదైనా బాగా స్వయంకృతంగా వీళ్ళు తెచ్చుకోవాలి తప్ప, రోగాలు ఏదో తెలిసి ఏది పడితే తినేసి తెచ్చుకోవాలి రోగాలు. వీళ్ళ శరీర తత్వం తట్టుకునే తత్వం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గాను ఎవరికో 10 మాత్రలు వేస్తే కానీ తగ్గని రోగం ఉందనుకోండి, వీడికి 4 మాత్రలు వేస్తే తగ్గుతుంది. అంటే బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువ, వీడికి తొందరగా మందులకి ఔషధాలకి రెస్పాండ్ అయ్యి రిలీఫ్ అయ్యేటటువంటి శారీరకపరమైనటువంటి తత్వం కలిగి ఉంటాడు వీళ్ళు. కానీ వీళ్ళందరూ వీళ్ళు పాడు చేసుకోవాలంతే. కాబట్టి చక్కని ఆరోగ్యం వీళ్ళకి ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది. రెండోది, డ్రైవింగ్ స్కిల్ బాగా ఉంటుంది వీళ్ళకి. అర్థమైందా మీకు? అందుకనే వీళ్ళు వ్యసన పరులు కారు వెళ్ళనుకోండి, డ్రైవింగ్లో విపరీతంగా బ్రహ్మాండంగా లాంగ్ డ్రైవింగ్లు చేయగలుగుతారు. డ్రైవింగ్ స్కిల్ బాగా ఉంటుంది, సేఫ్టీగా వాహనాలు నడపగలుగుతారు. చాలా వ్యవస్థ ఉంటుంది వీళ్ళకి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక, ఆహార లౌల్యం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. బయట ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, రుచికరమైన ఫుడ్ మీద ఎక్కువ చూపిస్తారు. వీళ్ళు పాపం ఏంటంటే కొంచెం మధ్య వయసులో ఉపకాయం లేదా కొంచెం వాళ్ళు తొందరగా వచ్చేస్తుంటుంది వీళ్ళకి. వీళ్ళు ఎక్కువ కాలం నియమాలు పాటించలేరు, ఆహార నియమాలు. బయట ఫుడ్ తినకూడదు అనుకుంటారు, వెళుతూ చూసారంటే ఆగిపోతారు. ఇంక ఈ వేళ నుంచి ఇంకా మనం ఇవన్నీ తినకూడదు, ఆపేయాలి, ఈ ఆయిల్ ఫుడ్లు మానేయాలి అనుకుంటారు. ఇంకా ఈ వేళ ఒక్కరోజు తినేద్దాం, ఇంకా రేపటి నుంచి స్ట్రిక్ట్గా ఫాలో అయిపోదాం అనుకుంటారు. ఇలాగేంటంటే ఎడిక్ట్ అయిపోతారు, సెల్ఫ్ కంట్రోలింగ్ తక్కువ అనమాట వీళ్ళకి. ఆహార లౌల్యం. రెండోది, రుచికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే, ఎక్కడో 10 కిలోమీటర్లు దాటితే చాలా అద్భుతంగా ఉంటుంది టిఫిన్, ప్రత్యేకంగా అక్కడ దాకా వెళ్ళి టిఫిన్ తిని వస్తారు వీళ్ళు. ఏదో వెళ్ళే దారిలో ఉంది కాబట్టి తినడం కాదు, తినాలనిపించి అంత దూరం వెళ్ళి తిని రావడం అనమాట. అంత ఆహారంలో ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి ఆహారం నచ్చకపోతే తినరు వీళ్ళు. మీకు కాంప్రమైజ్ అవ్వరు తిండి దగ్గర. టీయో కాఫీయో ఉందనుకుందాం, కొంచెం పొడి ఎక్కువైనా కొంచెం పందారు తక్కువైనా సరే ఏదో తాగారు, కరెక్ట్గా అలాగే ఉండాలి వాళ్ళకి. అది ఫుడ్లో అయినా సరే, ఈ కూరలు అయినా సరే, ఏవైనా సరే, ఆఖరికి అన్నమైనా సరే, మెత్తగా ఉండేసినా నచ్చదు, వాళ్ళు ఎలా ఉంటే అది అలాగే ఉండాలి అంతే. రుచికి కాంప్రమైజ్ అవ్వరు, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరు. బట్టల్లో కూడా అంతే, డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ ఎందులోనూ కూడా చాలా 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 బాబోయ్ పర్ఫెక్ట్గా బ్రాండెడ్ వస్తువులు కావాలి, బ్రాండెడ్ కావాలి. ఇలాగేంటంటే కాంప్రమైజ్ తత్వం ఉండదన్నమాట. గొప్ప ఎక్కువ వీళ్ళకి, డాంబికం ఎక్కువ, ఉన్నదానికన్నా ఎక్కువ చూపించుకోవాలనుకుంటూ ఉంటారు. ఈ లక్షణాలు బాగా ఉంటాయి.
అయితే మన కెపాసిటీని బట్టి చేయొచ్చు. అంటే కొన్ని బ్యాడ్ క్వాలిటీస్లో చూసుకున్నట్లయితే కనుక వీటి వల్ల ఎక్కువసార్లు పాడవుతూ ఉంటారు వీళ్ళు. రెండోది, ఎవరితోటి గొడవలు ఎక్కువ పెట్టుకోకూడదు వీళ్ళు. అనవసరంగా ఎవరితోటైనా గొడవలు పెట్టుకున్నారు అనుకోండి, ఆ గొడవల వల్ల వీళ్ళు ఎక్కువగా నష్టపోతుంటారు. సో అనవసరంగా ఆస్తి వివాదాల గురించి, కోర్టు వివాదాల గురించి, చిన్న చిన్న భూతగాదాల గురించి, చిన్న చిన్న అహంకారాల గురించి గొడవలు పెట్టుకోవడం కన్నా వీళ్ళలో కాంప్రమైజ్ అయ్యే తత్వం ఉంటే కనుక వీళ్ళు చాలా తొందరగా ఎదుగుతారు. వీళ్ళలో ఎక్కువగా చూసుకోండి, ఈ కోర్టులంబడి తిరిగే వాళ్ళు వీళ్ళు సింహరాశి వాళ్ళు చాలామంది కనపడతారు మీకు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం తట్టుకునే గుణం తక్కువ. అనవసరంగా అంటే వీళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా కోపం ఎక్కువ, ఇన్స్టెంట్ ఆవేశాల వల్ల నిరుక్కుపోతుంటారు చాలామందితోటి. కానీ ఏదైనా సరే చివరికి పోరాడితే నగ్గుతారు. కానీ ఆ సమయంలో చాలా కోల్పోతుంటారు వీళ్ళు. సమయాన్ని కోల్పోతుంటారు, టైంను కోల్పోతుంటారు, డబ్బును కోల్పోతుంటారు. ఇలా కోల్పోయేవి ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళ జీవితంలో. కానీ ఇలాంటివి కనుక ఆహార లౌల్యాన్ని తగ్గించుకుని, కోప ఆవేశ అహంకారాలు తగ్గించుకుని, జోద ప్రక్రియలు వ్యసనాలు లేకుండా ఉండి, కొంచెం వీళ్ళు కనుక సాత్వికపరమైనటువంటి విధానంలో ఉంటే సింహరాశి వారు ఎక్కువ సక్సెస్ని చూస్తారు. లవ్ మ్యారేజ్ కానీ వీటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఎవరితో అయితే ప్రేమిస్తాడో, ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే ఈయన కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా మీకు? సో అలాగే ఏంటంటే కొంతమంది ప్రేమకు లొంగిపోతారు, వీళ్ళు లొంగరు. కానీ ప్రేమతత్వం బాగా ఉంటుంది, ప్రేమించాలి కానీ అవతల వాళ్ళే వీళ్ళని ప్రపోజ్ చేయాలన్నట్టుగా చూస్తుంటారు. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే భార్య యందు విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు లేదా కుటుంబపరమైనటువంటి బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటాయి. అద్భుతమైనటువంటి ఇది ఆధ్యాత్మిక చింతన ఉంటుంది వీళ్ళకి. పూజాది కార్యక్రమాలు, దీక్షలు, ఉపవాసాలు, వీళ్ళు ఎందుకంటే ఉపవాసాలు కూడా బాగా చేయగలుగుతారు. యాత్రలు బాగా చేస్తారు. వీళ్ళకి తిరగడం అంటే బాగా ఇష్టం. విదేశీపరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి, విదేశీ చదువుల పట్ల, ఉద్యోగాల పట్ల ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళకి తిరగడం అంటే పిచ్చి. టైం దొరికితే ఓ 4 రోజులు ఆ సరదాగా బయటకు పోదాం, ఫ్రెండ్స్ తోటో, కుటుంబ సభ్యులతోటో, తీర్థయాత్రలో, విహారయాత్రలో తిరగడం అంటే బాగా ఇష్టం. నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. దారిలో వెళ్ళిపోతూ వంట వండుకుంటూ తింటూ వెళ్ళడం, తిరగడం, ఇలాంటి స్పెషలైజేషన్గా ఉండేటటువంటి ఆలోచనలు బాగా ఇష్టం. స్ట్రెస్ రిలీఫ్ కోసం ప్రయత్నాలు బాగా చేస్తుంటారు వీళ్ళు. ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. ఒక మాట చెప్తున్నాను, చేస్తే సింహరాశి వాళ్ళతో స్నేహం చేయాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళు బాగా పెడతారు, స్నేహితులకి బాగా చూస్తారు. వాళ్ళు కూడా పడాలి మీరు, అంతే. వాడు ఎలాంటి అలా పోవాలి మీరు, వాడి కింద మీరు ఉండండి, వాడు బాగా చూస్తాడు మిమ్మల్ని. వాడు డబ్బులు తీసి కూడా ఖర్చు పెడతాడు, సరదాగా తిప్పుతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, మిమ్మల్ని మంచి ఇచ్చేస్తాడు. అలాగా చక్కని స్నేహగుణం, పెట్టే గుణం, దానగుణం, దయాగుణం, దండించే గుణం, తిట్టే గుణం అన్నీ ఉంటాయి. అన్నీ మీరు పడాలంతే. కాబట్టి బాగుంటుందమ్మా సింహరాశి వాళ్ళలో పుట్టడం. ఎందుకంటే మీకు ఫస్టే చెప్పాను, అదృష్టవంతులు సింహరాశిలో పుట్టేవాళ్ళు. కానీ వాళ్ళ జీవితంలో రాశిలో పుట్టడం వల్ల ఇబ్బందులు కొన్ని ఉంటాయి. కానీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడనట్లయితే వీళ్ళకి సద్గురు సాంగత్యం ఉన్న, ఒక మంత్రానుష్ఠానం ఉన్న, జాతకాలను ఫాలో అంటే ఒక అనుకోవచ్చు, జాతకాలను ఫాలో అవడం గుడ్డితనం, మూర్ఖత్వం, వివేకం అనుకోవచ్చు. కానీ నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా రియాలిటీగా దాన్ని అర్థం చేసుకునే ఉంటారు. ఒక ఆస్ట్రాలజర్గా చెప్పాలి మా ధర్మం. ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని కనుక వీళ్ళు పెట్టుబడులు పెట్టిన, నిర్ణయాలు తీసుకున్నా, అంటే ఏదైనా ఒక జాతకం చూపించుకుని బలంగా ఉన్న సమయంలో వీళ్ళు ఏ పని చేసినా వీళ్ళు నష్టపోరు, చాలా సక్సెస్ఫుల్ చూస్తారు, మంచి స్థాయికి వెళ్తారు. అది ఏ వృత్తి అవ్వచ్చు, జాతకంలో బలం ఉందా లేదా చూసుకుని పెళ్లి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, వాళ్ళ జీవితంలో ఏదైనా సరే ఒక్కసారి జాతకం చూపించుకుని, దశలు చూపించుకుని బలంగా ఉన్నాయి లేదా చూసుకుని కనుక వీళ్ళు చేశారా, సింహరాశి వారు చాలా తొందరగా సక్సెస్ అవుతారు. పార్ట్నర్షిప్లు కలిసి వస్తాయి గురుగారు, అంటే బిజినెస్ బాగుంటుంది అన్నారు కదా. అదే కదా చెప్తున్నాను, పార్ట్నర్షిప్లు కలిసి వస్తాయి. కానీ ఏదైనా సరే వీళ్ళ రాశిని బట్టి 6వ రాశి కానీ 8వ రాశి కానీ అవ్వకుండా ఉండేటటువంటి రాశులతోటి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు చేస్తే పార్ట్నర్షిప్లు కలిసి వస్తాయి, బాగానే ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి అది కూడా ఏదైనా సరే జాతకం చూపించుకోవాలి, వీళ్ళు చూసుకుని బాగుంటే. అందుకనే మాకు ఏమైనా మాకు ఫోన్ చేశారనుకోండి, మాకు ఏదైనా వాట్సాప్లో డేట్ ఆఫ్ బర్త్లో పెట్టారనుకోండి, మేము జాతకాలు చూసి చెప్తాం బలంగా ఉందా లేదా, ఈ టైంలో ఏ పని చేయండి, ఏ టైం చేయండి చెప్తే సింహరాశి వారు తొందరగా సక్సెస్ అవుతారు. వీళ్ళకి కావాల్సింది దైవ బలం, గ్రహ బలం, ఈ రెండూ ఉంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి జాతి మొక్క ఉంది, క్వాలిటీ అయిన మొక్క, దానికి మనం ఎరువు బాగా వేసాం అనుకోండి, ఎంత బాగా పళ్ళిస్తుంది అది. ఉత్తి నీళ్ళే పోసామనుకోండి కాస్తుంది, 10 కాయలే కాస్తుంది, 10 కాయలే కాస్తుంది. అదే మంచి జాతి మొక్కకి మంచి ఎరువు ఇచ్చామనుకోండి
10 కాసి ఇది 100 కాస్తుంది కదా. సింహరాశి వాళ్ళు బ్రాండెడ్ అయిన మొక్క లాంటి వాళ్ళు. ఓకే. వాళ్ళకి దైవ బలం అనేటటువంటి ఎరువు లేదా జ్యోతిషి బలం అనేటటువంటి గ్రహ బలం అనేటటువంటి ఒక ఎరువును మనం బలంగా వేసామనుకోండి, వాళ్ళు చాలా తొందరగా వాళ్ళు బాగుండడమే కాకుండా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని కూడా బాగుండేలా చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళకి దైవ బలము, గ్రహ బలము, మంత్ర బలము ఉండాలి. కాబట్టి ఒక గురువుని పట్టుకోండి, ఒక సద్గురువుని చూసుకుని, ఒక జ్యోతిషిని చెప్పించుకునో, లేకపోతే ఒక దైవ బలం, ఒక సరైన పరిహారాలు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రాశి సింహరాశి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది, గోధుమ రంగు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ మామూలుగా ఈ ముదురు ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. స్నఫ్ కలర్ బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఐదో నెంబర్ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. 9వ నెంబర్ బాగా కలిసి వస్తుంది. బేసి సంఖ్యలన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి మళ్ళీ గురువారం బాగా కలిసి వస్తుంది. గురువారము, ఆదివారం కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. వీళ్ళకి పశ్చిమ దిక్కు ఒకటి, తర్వాత తూర్పు దిక్కు ఒకటి, 2 కూడా బాగా కలిసి వస్తాయి. విదేశీ పరమైనటువంటి పెట్టుబడులు బాగా రాణిస్తాయి. విదేశీ వ్యవహారాలు బాగా రాణిస్తాయి. అన్ని బాగుంటాయి. ఏ దైవారాధన చేయాలి గురుగారు? శివారాధన బాగా చేయాలి. సింహరాశి వారు శివారాధన చేయడం ఒకటిని. తర్వాత ఏంటంటే ముఖ్యంగా అమ్మవారి ఆరాధన బాగా చేయాలి. అమ్మవారి యొక్క ఉపాసన, లలిత అమ్మవారిది కానీ, లేదా ఓ మహిమరీం శ్రీం లలితాదేవి అని మహాని కానీ ఒక నామాన్ని, ఒక మంచి నామాన్ని ఏదైనా పట్టుకుని చేసుకున్నట్లయితే కనుక చాలా బ్రహ్మాండంగా వీళ్ళు రాణిస్తారు. లలితా ఉపాసన చేస్తే వీళ్ళకి చాలా బ్రహ్మాండమైన యోగం కలుగుతుంది. 2026లో ఎలా ఉంది గురుగారు? 2026లోనే పెద్ద సమస్య. పాపం వీళ్ళకి అష్టమశని నడుస్తుంది. అష్టమశని నడవడం వల్ల కొంచెం ఈ అష్టమశని ప్రభావం కొంచెం ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యం మీద బాగా చూపిస్తుంది. హెల్త్ మీద, కెరీర్ మీద, డబ్బు మీద, రుణాల మీద బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ప్రతి పని ల్యాగ్, ఆలస్యం అవుతుంటుంది. కొంచెం వివాహాల విషయంలో కానీ, వ్యాపారాలు పెట్టిన తొందరగా పికప్ అవ్వకపోవడం కానీ, ఇవన్నీ బాగా ప్రభావం చూపిస్తుంది. ఎప్పటిదాకా ఉంది గురుగారు? ఇంకా 2026 అంటే 2027 కూడా వీళ్ళకి బాగోలేదు. 2026, 2027 కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి అష్టమశని ప్రభావం ఉంది కదా. చేత ఎక్కువ కేర్, వాహనాలు నడిపేటప్పుడు బాగా తీసుకోండి. హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్త్ని చాలా 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 పకడ్బందీగా అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు హెల్త్ విషయంలో. ఎందుకంటే ఎక్కువ రోగాలు బారిన పడే అవకాశాలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి శని ఎక్కువగా దీర్ఘకాలిక రోగాన్ని కలగజేస్తాడు. కాబట్టి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, రకరకాల సమస్యలు కలగజేస్తాడు. కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి. ఎవరిని నమ్మకూడదు, ఆఖరికి ఇంట్లో వాళ్ళని కూడా నమ్మకూడదు ఈ టైంలో. సొంత అన్నదమ్ముడితో కూడా లావాదేవీలు చాలా జాగ్రత్తగా నడపాలి. వీళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ జాగ్రత్తగా నడపాలి. ఆస్తి వివాదాలు కానీ, వివాదాల జోలికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎక్కువగా దేవతారాధన చేయాలి. వీళ్ళు దేవారాధన చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య పోట్లాట్లు ఎక్కువగా ఇవి కనపడుతున్నాయి. ఇంట్లో రిలేషన్స్ తోటి ఎక్కువ పాడవుతుంది వీళ్ళకి. మానసిక స్పర్ధలు, అనుమానపు ఆలోచనలు ఇంట్లోనే ఎక్కువగా, అంటే ఎక్కువ మానసిక క్షోభ ఎక్కువగా గురవడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, బాగా చేసే పని చోట కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఈ 2 ఏళ్ళు కూడా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి దైవ బలము, గ్రహ బలము కావాలి. ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. సరైన పరిహారాలు చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యల నుంచి వీటి బయటపడగలుగుతారమ్మా. సో విన్నారు కదా, సింహరాశి సంపూర్ణ జాతకం గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే సింహరాశి వారికి నేను చెప్పగలిగేది ఏమిటంటే, మీరు కూడా ఈ విన్నారు కదా ఈ సంపూర్ణ ఫలితాలు, మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అన్నది ఖచ్చితంగా కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా, తర్వాత రాశి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఒక విషయం. ఆస్ట్రాలజీ మీద ఉండేటటువంటి విషయం మిగతా వాళ్ళందరికీ కూడా నాస్తికులకు తెలుస్తుంది. అదొక పెద్ద విషయం. ఎందుకంటే ఎంతో కష్టపడి, ఎంతో క్రోడీకరించి, తరతరాలుగా ఈ విద్యని దీని మీద ఎంతో సానపట్టి, ఎంతో కృషి చేసి మేము ఈ విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అది ముందుగా ప్రేక్షకులు అర్థం చేసుకుని, ఏం చేద్దారంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే మాకు కూడా ఇది ఎంత యాక్యురేట్గా వచ్చింది అనే విషయం మాకు తెలుస్తుంది. అవును, మీ రీసెర్చ్ ఇన్నేళ్ల నుండి చేస్తున్న కరెక్ట్. ఇది సామాన్యమైన రీసెర్చ్ కాదు. అన్ని రకాలుగా అందరూ చెప్పేగా విషయాలు కాదు ఇవి. అంచేత ఏంటంటే ఎంతవరకు మీకు దగ్గరగా వచ్చాయి, ఎన్ని లక్షణాలు మీలో ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లైక్ చేయండి. అలాగే ప్రధానంగా నేను చెప్పగలిగేది ఏమిటంటే కనుక, మీకు ఇంకా ఏమైనా ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా, ఇంకా ఏదైనా మీ గురించి సంబంధించి కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ రూపంలో పెడితే
మీకు ఇంకా ఎన్నో చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి, టైం సరిపోక ఇంతే చెప్తున్నాం. ఇంకా రాబోయే వీడియోలో మళ్ళీ సింహరాశి వారి గురించి ఇంకా అద్భుతంగా కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ ఏ కాన్సెప్ట్స్ అనేటటువంటి మీరు కూడా కామెంట్లో పెట్టండి. పెడితే మీకు దానికి సంబంధించి రిలేటెడ్గా కూడా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అని ప్రేక్షకులకి నా ముందు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు మీరు చెప్పండి. ఓకే గురుగారు. సో విన్నారు కదా, అంటే మేము ఏమైనా పాయింట్స్ మిస్ అయినా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా వాటి మీద కూడా మేము వీడియో చేస్తాం. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం.